రాష్ట్రంలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉంటుంది? హైలైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ సంపాదన కోసం చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కింద ఉండే అనుచరులు కానీ వాళ్ళంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మహాకూటమిలో కూడా పైన నరేంద్ర మోదీతో కూటమి కట్టున్నారు కాబట్టి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఏం ఆశిస్తున్నారు ప్రజలు? అభివృద్ధి ఆశిస్తున్నారు. మనకి అమరావతి అభివృద్ధి కావాలా, ఒకే రాష్ట్రమే ఉండాలి. మనకి 3 రాష్ట్ర రాజధానులు చేస్తానన్నారు కాబట్టి అది మాకు నచ్చలేదు. దానికోసం ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది, చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. మేము కూడా జగన్ ఫ్యాన్సే, కాకపోయినా అభివృద్ధిలో వెనుకబడ్డాడు కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకు ఓటేసినాం. ఈసారి చాలా బాగుంటుంది ఈసారి వస్తే. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఏం ఆశిస్తున్నారు ప్రజలు? క్యాపిటల్ సిటీ కావాలి, గ్రోత్ కావాలి, యూత్కి గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మేమే బిజినెస్లు చేసుకోవాలి, యూత్ని బాగా డెవలప్ చేయాలి. సో ఇంకా ఐటీ బాగా రావాలి, నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీస్ బాగా రావాలి. సో దీనివల్ల ఇన్కమ్ పెరిగిద్ది. సో ఇలాంటివి వస్తే నెక్స్ట్ మళ్ళీ టీడీపీకే సపోర్ట్ చేస్తాం. దేనికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కదా, బాగుంది. ఏం ఆశిస్తున్నారు ప్రజలు? ఏం లేదు, అన్యాయం అక్రమం జరగకుండా మామూలుగా జనాల్ని మంచిగా చూసుకుంటే చాలు. ఎలా ఉంటుంది అంటారు రాబోయే రోజుల్లో? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు? ఏముంది, డెవలప్మెంటే కోరుకున్నది. డెవలప్మెంట్ కోరుకుంటారు, బాగానే ఉంటుంది. ఈ కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంటుంది? ఆయనదే ముఖ్యమైన పాత్ర, ఆయనదే పెద్ద పాత్ర. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, ఏమంటున్నారు? ఏం కోరుకుంటారు? ఈయనేం చేస్తాడో చూద్దామని కదా. అంటే అంతకుముందు చేసిన మంచి పనులే కదా. జగన్మోహన్ రెడ్డి అంటే చిన్న వయసు కాబట్టి తెలియక కొంచెం అట్టొక్కాలు ఇటొక్కాలు వేసాడు. ఈయనైతే చంద్రబాబు నాయుడు కొద్దిగా అన్నీ దిద్దినోడే కదా, అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు అంటే ఏం కోరుకుంటున్నారు ప్రజలు? ప్రజలకు ఏమున్నాయి, ఇక ప్రయాణికులకి ఇబ్బందులు లేకుండా రోడ్లు, పిల్లల స్కాలర్షిప్లు, ఇంకేముంటే మంచినీళ్ళు, తినడానికి తిండి, ఇంకేం కావాలి? ఇంకా అంతే, ఇంకేం వద్దు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి కోరుకుంటున్నారు, అభివృద్ధి అండ్ ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎప్పుడప్పుడు ఎలక్షన్ జరిగిపోయింది, ఫ్యూచర్ ఏపీ బాగుంటుందని అనుకుంటున్నాను. జగన్ ఓడిపోయే కారణం ఏంటి? జగన్ ఓడిపోయిన కారణాలంటే వాళ్ళ బిహేవియరు, అంటే ఇది అభివృద్ధి లేకపోవటము, డెవలప్మెంట్ లేకపోవటము, వాళ్ళు కొంచెం వాళ్ళ అరాచకాలు ఎక్కువ అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి అదొకటి, ల్యాండ్ టైటిలింగ్ ఒకటి, అదొకటి అలా అనుకుంటున్నాను. కొత్తగా కూటమి ఏర్పడింది కదా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మంచిగా రేట్లు తగ్గాలని, రేట్లు తగ్గిస్తున్నాడుగా లోకేష్, దాని మీద ఆధారపడి ఉన్నారు. అదే నమ్మకంతో వాడు ఓట్లు వేశారు. రేట్లు తగ్గేస్తాడు, అన్నీ తగ్గిస్తాను, మొత్తం అన్ని సెట్లు అన్నీ తీసుకుంటాను, నేను మోహన్ చేస్తాను. చాలా అన్యాయం చేశారు. అందరు లేవలకి కరోనా పేరు పెట్టుకుని అది పెట్టి రేపు జనాలు ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పడలేక నన్ను మేలుకుంటారు, నా చేతనం చేయాలి, నేను చేస్తున్నాను. అంతవరకు బియ్యం ఉచితం అన్నాడు, కరెంటు ఉచితం, అన్న క్యాంటీన్లు, అందరికీ ఏకలింగల కానీ పెన్షన్ 4,000 కంటే 8,000 వరకే అందరికి ఇస్తాం. సార్, జగన్ ఓటమి కారణం? ఆయన చేసే పనులు మంచివి కాదు. ఫస్ట్ అన్న క్యాంటీన్లు తీశాడు, రేట్లు పెంచాడు దారుణంగా, ఎవరిని పట్టించుకోవట్లేదు. అంత పోలీసుల మీద ఆధారపడేశాడు. ఆ పాలు చేయమంటే రూపాయి చేశారు వాళ్ళు, జనాలు ఇబ్బంది పెట్టారు బాగా. రేట్లు పెంచేసి 100 రూపాయలు తీసుకుని వెళ్తే 4-5 రకాలు వచ్చే కూరగాయలు ఇప్పుడు రెండు కూడా రావట్లే. బట్టల షాప్కి వెళ్తే 10 రూపాయలు తీసుకెళ్తే ఒక జత వస్తున్నాయి, 4 జతలు బట్టలు వచ్చాయి. అంత ఇబ్బంది పడి అంత నరకం చూపించాడు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ. మగవాడు 500 రూపాయలు కూలి తీసుకొస్తే 200 కోటది అయితే ఇంకేముంది, అడిగి ఇంకేమేస్తాడు? ఎంత ఇబ్బంది పడుతున్నాడు, ఎంత నరకం వేస్తున్నాడు. రేట్లు బాగా పెంచాడు. 30 రూపాయలు పందాన్ని 130 రూపాయలు చేశాడు. 60 రూపాయలు ఉన్న ఆయిల్నేమో 150 రూపాయలు 200 చేశాడు. దారుణంగా 200 రూపాయలు కరెంట్ బిల్లుని 700 రూపాయలు చేశాడు. దారుణంగా చేసాం అంత వెనక ముందు లేకుండా జట్టుకోవాలని. నా అంత మగవాళ్ళు లేడని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు వేరేగా ఆయన నష్టం ఆయనే తినింది. కొత్తగా కూటమి ఏర్పడింది, ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారు ప్రజలు? కూటమి ఏర్పడింది కదా, బాగానే చూస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు వచ్చాడు, మాకేం బాగలేదు. చూస్తాడు, మమ్మల్ని బాగానే చూస్తాడు. గతంలో ఆయన వచ్చిన కానించి రేట్లు పెరిగిపోయినాయి, ఏముండే కరోనాలు బొరోనాలు అన్నీ.
ఇచ్చేవాడికి ఇచ్చాడు, ఈయనోడికి ఇయ్యలేదు. అందుకని చంద్రబాబు నాయుడు కావాలని గెలిపించుకున్నాం. అది పవన్ కళ్యాణాన్ని, చంద్రబాబు నాయుడిని. అది మా కూర్చే వాళ్ళకి కూడా మాకు ఆయనే చూస్తాడని ఆశ. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. బాగుండబట్టేగా గెలిపించుకుంది. అది కూటమి ఏర్పడింది, ఎలా ఎలా ప్రభుత్వాన్ని ఎట్లా చూడాలి? కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, ఎలా ఉండబోతుంది ఏంటన్నారు? కొత్త ప్రభుత్వం మంచి పనులే చేస్తా అనుకుంటున్నాము. మరి వాళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తూ ఏది చూడాలి. గతంలో ఎలా ఉందంటారు? గతంలో ప్రభుత్వం కూడా అంత తీసివేసినట్టుగా ఏం లేదు, పర్వాలేదు. మరి జనాలు ఎందుకు ఈ విధంగా తీర్పిచ్చారో తెలియదు. జగన్ ఓడిపోయి కారణాలు ఏంటంటారు? జగన్ ఓడిపోవడానికి కారణాలు చేసిన ప్రభుత్వం మీద దాదాపు కొంతవరకు అసంతృప్తి ఉండేది వాస్తవమే. కానీ కొన్ని ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, ఈ మద్యం పాలసీ కానీ, ఇసుక పాలసీ కానీ, ఈ కోటా బియ్యం పాలసీ కానీ కరెక్ట్గా లేదు. ఈ పింఛన్ విధానం కానీ కరెక్ట్గా జరగలేదని నా ఆలోచన. సార్, ఈ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. పవన్ కళ్యాణ్ లేకుంటే కూటమి ఇన్ని సీట్లు వచ్చేవి కాదు. ఒకవేళ విన్ అయ్యేదేమో కానీ ఇన్ని సీట్లు వచ్చేవి కాదు. పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా, ఎలా ఉంది? ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు కదా. ఏం కోరుకుంటున్నారు ప్రజలు? వీళ్ళైతే మన పాత ప్రభుత్వం ఇస్తున్నామనే కదా మార్చిస్తానంటున్నది. ఇప్పుడే ఒక న్యూస్ చూసాను, రాజధాని కూడా విశాఖలో అయితే బెస్ట్ అని మన భరత్ గారు అన్నారనమాట. అది వద్దనే కదా మనం ఓటేసాం. కానీ అంటే అనుకున్న మార్పు వస్తుందని అయితే అనుకోవట్లేదు నేను. అంతే. జగన్ ఓటమి కారణాలు కిందున్న వాళ్ళందరూ కొంత రౌడీయిజం చూపించడమే, అది పక్కా. ఈ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? సూపర్. అతనే తీసుకొచ్చి పెట్టినాడు. అసలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి కూటమి నిలబెట్టి జగన్ ఓడిపోయడానికి కారణం అంతా పవనే. నేను నాది పులివెందుల దగ్గర తెల్లా, కానీ పవన్ కళ్యాణ్ ఉంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడుంది పాత్ర. ఇప్పుడు ఆ మంచి చేయాలి, ఇప్పుడు అన్నీ నిలబెట్టియాల. అది చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోబెట్టి అన్నీ చేయాలి. ఉపముఖ్యమంత్రి అంటారు కదా, ఉపముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చి బాగానే ఉంటుంది అని నా అభిప్రాయం. పవన్కి ఇచ్చి నిలబెడతాడు, అది చేస్తాడు. అది ఇది పక్క. జగన్ ఓటమి కారణాలు ఏంటంటే? జగన్ ఓటమి ఉద్యోగస్తులు, ప్రెసిడెంట్లు, మాజీ నిధులు లేవు, ఏమీ లేవు దాంట్లో. ఆడ ఏం లేకుండా వాళ్ళందరికీ వాళ్ళు అప్పుడు జెడ్పీసీ లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ఓడిపోయినారు. ఏం లేకపోతే అది కారణం ఉంది. కూటమి కూడా కొద్దిగా కారణం ఉంది.